ఫస్ట్ 131, సెకండ్ విడతల 50 ఇవ్వడం జరిగింది. మన రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాటిచ్చి ఆ మాటకు కట్టుబడి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మనకు గతంలో మన మున్సిపాలిటీ 131 ఇల్లు కేటాయించడం జరిగింది. మరియు ఈరోజు 50 మందికి ఇల్లు మంజూరీ జరిగి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం గతంలో మాట ఇచ్చిన ప్రకారం మాటకు కట్టుబడి ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక ఇల్లు మంజూరు చేసి మన గ్రామంలో మన మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా నిరుపేదలు అనేది ఇల్లు లేని వాళ్ళు లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి కంపల్సరీ మీరు రాని వాళ్ళు కూడా, అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీ ఇంటి పక్క వాళ్ళు రాని వాళ్ళు కూడా అధైర్యపడకుండా రాబోయే రోజుల్లో వారికి కూడా ఇల్లు కంపల్సరీ వస్తాయి. ఈ మార్చి ఏప్రిల్లో ఇంకా 3500 ఇల్లు మన నియోజకవర్గానికి వస్తున్నాయనే సమాచారం ఉన్నది. దాంట్లో మన మున్సిపాలిటీ ఇంకా 250 నుంచి 300 ఇల్లు కేటాయించాలని చెప్పేసి మేము గౌరవ ఇన్ఛార్జి వర్యులను ఇన్ఛార్జి ముత్యాల సునీలన్న గారిని కోరడం జరిగింది గతంలోనే. మా కోరిక మేరకు సునీలన్న గారు కూడా స్పందించి సాధ్యమైనంత మట్టుకు మన మున్సిపాలిటీ ఎక్కువ ఇల్లు మంజూరు చేయిస్తారని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకని మీరు వచ్చిన వాళ్ళు రాని వారికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీకు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది అని చెప్పేసి ఈ సందేశాన్ని వాళ్ళ వరకు చేరే విధంగా మీ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కు, అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ సార్ నరేందర్ సార్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చినటువంటి బెనిఫిషియర్లందరికీ, ఇందిరమ్మ బెనిఫిషియర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ